అది తర్వాత అది నెక్స్ట్ వద్దాం దాన్ని నెక్స్ట్ వద్దాం రైట్ ఓకే రవి గారు మీకు అలాగే చౌదరి గారికి బాలా గారికి నమస్కారాలు. బోస్ గారు కూడా జాయిన్ అయ్యారు బోస్ గారు మీకు కూడా నమస్కారం అండి. ఓకే అయితే రవి గారు సార్ ఖచ్చితంగా చాలా అబద్ధాలు మాట్లాడడంలో టీడీపీ వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే ట్రైనింగ్ అంతా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా అబద్ధాలు ఆడాలి అనేది చంద్రబాబు నాయుడు గారి గురువు కాబట్టి ఆ రకంగా చక్కగా అల్లిన కథలాగా వాళ్ళు అల్లుకుంటూ చెప్తూ ఉంటారు. ఒకటే సార్, ఇప్పుడు మోపుదేవి వెంకటరమణ గారు ఉన్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఆయన కూడా మరి వాన్పిక్ కేసులో కూడా ఆయనగా ఉన్నటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈయన జైలుకి వెళ్ళి చాలా సార్లు ఆయనకి సపోర్ట్ గా ఉండడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మోపుదేవి వెంకటరమణ గారికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత విలువ ఇవ్వడంతో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ పదవి ఇచ్చారు, ఎంపీగా చేసి రాజ్యసభకు పంపించారు. అయితే ఆయన ఈయన పట్ల ఎంత కృతజ్ఞత భావం చూపించాడో ఈయన కూడా అదే కృతజ్ఞత భావం చూపించారు. అయినా ఈ రోజున మోపుదేవి వెంకటరమణ గారు ఏమంటారు, నాకు స్థానిక ప్రజలతో మమేకం అవ్వడానికి, స్థానిక ప్రజలతో నాకు కనెక్టివిటీ తగ్గిపోతూ ఉంది, నాకు ఈ కనెక్టివిటీ తగ్గగా ఉండాలంటే నేను రాజ్యసభకి నేను రాజీనామా చేయాలి, పార్టీ మారిపోయి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, మినిస్టర్ అవ్వాలి, లేదంటే పార్టీలో గెలిపోయి నా ఆస్తులు కాపాడుకోవాలి, లేదా నాకు పదవే ఉండాలి, పదలేకపోతే నేను బతకలేను అనే రకంగా ఆయన మాట్లాడటం చూస్తే స్థల విడ్డూరం అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఇష్టం, ఆయనకి రైట్స్ ఉన్నాయి, ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు, మేము దానికి తప్పట్లా. కానీ ఆయన నిర్ణయం తీసుకోవడం వెనక చాలా బలమైన కారణాలు ఉన్నాయని మోపుదేవి గారు చెప్పారండి. ఏంటో ఎవరైనా అంతే సార్, ఎవరు పార్టీ మారినా బలమైన కారణాలు ఉన్నాయి అని చెప్తారు. ఏమి లేకుండా పార్టీ మారుతారు అంటే పార్టీ ఎందుకు మారుతారు అంటే కదా బయటికి రావాలి, లేదంటే ఏదో జరిగితేనే కదా బయటికి రావాలి. సంథింగ్ ఏదో ఉంది. ఆయన చెప్పిన వ్యక్తిగత కారణాలు కొన్ని ఉన్నాయి, నేను బయటికి చెప్పలేను అని అన్నారు. ఆ వ్యక్తిగత కారణాలు బయటికి చెప్పలేదు కాబట్టి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఉంది కాబట్టి దాని గురించి మనం డిస్కషన్ చేయవసరంలా. నేనేమంటానంటే ఎస్, మోపుదేవి వెంకటరమణ గారు మీరు తీసుకున్నారని అది మీ ఇష్టం. కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఎమ్మెల్సీలో వెళ్ళిపోయినా పోతుల సునీత గారు ఉన్నారు. ఆవిడ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా రాజీనామా చేసి మళ్ళీ మా పార్టీలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మా పార్టీ నుంచి ఎమ్మెల్సీగా రాజీనామా చేసి మళ్ళీ టీడీపీలోకి వెళ్తారంటే వాళ్ళే వ్యతిరేకిస్తూ ఉన్నారు. గౌతు శిరీష్ గారు ఏదో ట్విట్టర్ లో ట్వీట్ చేసినట్టు ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా వద్దని అంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మరొక ఇద్దరు, చక్రవర్తి గారు ఇంకొక ఎవరో ఎమ్మెల్సీ గారు రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్తారని ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అంటే ఎవరు ఇష్టమేనండి, ఇప్పుడు ఎమ్మెల్సీలు వెళ్తారా, మాజీ ఎమ్మెల్యేలు వెళ్తారా, ఎమ్మెల్యేలు వెళ్తారా? ఏంటంటే నాకు అధికారం లేకపోతే మేము ఉండలేం, అధికారం లేకపోతే ప్రతిపక్ష హోదాలు ఉండి ప్రజల కోసం పోరాటం మాకు తెలియదు అని రాజకీయ అవకాశవాదం చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పార్టీలు మారిపోతారు. ఎందుకంటే పోరాటం ఏంటో తెలియని వ్యక్తులకి అధికారమే పరమావధిగా భావించిన వ్యక్తులు ఆస్తులు కాపాడడం కోసమో, వాళ్ళకున్నటువంటి లావాదేవీల కోసమో, లేదా డబ్బు కోసం ఇంకో దాని కోసమో లొంగి వాళ్ళకున్నటువంటి బ్లాక్ మెయిల్ కోసం వెళ్ళిపోయిన వ్యక్తులు ఉన్నారు. గతంలో 23 సీట్లు వచ్చినప్పుడు ఇదే టీడీపీ పార్టీలో మరి సీఎం రమేష్ గారు అలాగే సుజనా చౌదరి గారు చాలా మంది కూడా ఎంపీలు వెళ్ళిపోయారు కదా. బీజేపీలోకి ఎందుకు వెళ్ళిపోయారండి? చాలా చక్కగా ఇదంతా ప్లాన్ గా బీజేపీ వైపు తీసుకెళ్లారు. ఈ రోజున బీజేపీ పార్టీకి అలాగే ఎన్డీఏ కూటమిలో టీడీపీ వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు తిప్పిన పావలే కదా. వీళ్ళందరూ కూడా ముందుగానే అనుకునే కదా బీజేపీలోకి పాగేసింది. ఈ రోజున అదే సుజనా చౌదరి గారికి మరి విజయవాడ వెస్ట్ టికెట్ ఇచ్చి పోతున్న వెంకట మహేష్ గారిని బలిపోసులు చేశారు కదా. అంతలా కష్టపడిన వ్యక్తిని అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, వాళ్ళ పార్టీ నాయకుల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, పార్టీ కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలని తెలుసు కాబట్టినే మరి చంద్రబాబు నాయుడు గారు లోకల్ ఎలక్షన్ లో కూడా వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ కూడా పోటీ చేయడం వల్ల ప్రెసిడెంట్ గా, కార్పొరేటర్ గా, జడ్పీటీసీ, ఎంపీటీసీలో ఎందుకంటే డబ్బులు ఖర్చు అయిపోతాయని, లేదంటే వాళ్ళ గెలము ఈ జగనన్న వేవలో మనకు గెలిస్తే డబ్బులు వృధా అవుతాయి తప్ప ఒక్క సీటు కూడా మనకు గెలిచే పరిస్థితుల్లో లేమని అందరిని కూడా బాయ్కాట్ చేయించారు ఎలక్షన్ నుంచి. ఇదంతా కూడా మైండ్ గేమ్ చంద్రబాబు నాయుడు గారు. సో నేనేమంటానంటే ఈ రోజున వేద మస్తన్ రావు గారు వెళ్ళారా, లేదంటే రేపొద్దున గొల్ల బాబురావు గారు వెళ్తారా, లేదంటే సమ్ XYZ గారు వెళ్తారంటే
వాళ్ళు ఇష్టం సార్. ఉన్నోళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడైతే నాయకత్వం మేము పెంపొందించాలనుకున్నామో అక్కడ ఆ కొత్త నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారు. వీళ్ళందరి మీద భయపడే వాళ్ళైతే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు వదులుతారు కదా. కర్నూలులో అంతకన్నా బలమైన క్యాండిడేట్ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు వదులుకున్నారు? చాలా మంది ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కూడా వదులుకున్నారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో వెళ్ళిపోతారు, ఎవరిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనే వ్యక్తి కాదండి. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన వాళ్ళ తల్లిగారే వాళ్ళిద్దరూ ఒంటరి పోరాటం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎటువంటి సామ్రాజ్యం అంటే మామూలు సామ్రాజ్యం కాదండి అది. 40% ఓట్లు పడ్డాయంటే మామూలు విషయం అండి. ఈ రోజున మా శ్రీనివాస్ చౌదరి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులందరూ ఉన్నారండి. అసలు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కదండి. వ్యక్తి ఏ పార్టీ నుంచి వచ్చి వెనుబడి పడిసారు? కాంగ్రెస్ పార్టీ నుంచి కదా వచ్చి మామకి వెనుబడి పడిసింది. ఇవన్నీ కూడా వెనుపోటు రాజకీయాలు కానీ వెనుపోటు విషయాలు కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు దాన్ని నేర్చుకోవాలి. నేను ఒకటే చెప్తూ ఉన్నా రవి గారు, ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే ప్రజల కోసం సేవ చేయాలని, ప్రజల కోసం రాజకీయం చేయాలని, లాభాదేవం లేకుండా రాజకీయం చేసిన వ్యక్తులు కొంతమంది ఉంటారు ఏ పార్టీలోనా. మాక్సిమం వ్యక్తులు వ్యాపారం కోసం, వాళ్ళ బిజినెస్ కాపాడడం కోసం, అధికారం లేకపోతే మనకి సలామని అవ్వలేము, మనం పడుకుంటే అధికారం ఉండాలి, లెగిస్తే అధికారం ఉండాలి అనే ఆలోచన విధానం ఉండాలి. ఖచ్చితంగా అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోద్ది. అటువంటి పెరింపదారుల్ని ఆపాలన్నా నేను ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దన్నా. ఎందుకంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దొంగలే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా అవినీతి పరులే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పలానా దేశాల అన్నటువంటి ఈ వ్యక్తులు ఈ రోజున మీ దగ్గరికి వచ్చేసరికి పుణ్యాత్మలు అయిపోయారా? మీ దగ్గరికి వచ్చేసరికి ఆనివత్యాలు అయిపోయారా? మీ పార్టీలో చేరిపోతే అవన్నీ తొలగిపోతాయా? వీళ్ళు చేసిన అవినీతి కూడా పోవద్దా? గుమ్మలేని జయరాం గారు అండి, ఆయన మీద ఎన్ని అలిగేషన్లు వచ్చినాయి? ఎలక్షన్ ముందు కొండవ కప్పాయండి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే చేయలా? కోటారెడ్డి శ్రీధర్ గారి మీద ఎన్ని అలిగేషన్లు వచ్చినాయి? ఎంతమంది మీద ఎలిగేషన్ వచ్చిన వ్యక్తులు మీరు జాయిన్ చేసుకున్నారు? అంటే పక్క పార్టీలో మా పార్టీలో అయితే మంచోళ్ళు కాదు, మీ పార్టీ కండవ కప్పుకోగానే మంచోళ్ళు అయిపోతారు. అదే బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులందరినీ కూడా ఒక టెంట్ వేసి ఆ టెంట్ లో కాపాడిన పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ కదా. విదేశాలకు తరలించి వాళ్ళు సంపాదించిన డబ్బులను కూడా విదేశాలకు పారిపోండిరా బాబు. ఎన్నో మోడీలు అందరూ ఎవరండి? నరేంద్ర మోడీ గారికి చుట్టాలే కదా. వాళ్ళందరినీ ఎక్కడికి పంపించారు? వేల కోట్ల బ్యాంకులకి కన్నాలు వేసి ఎగదొబ్బి ఎలుపున్న ఎవరు కాపాడారండి? మేము డిమానిటైజేషన్ చేస్తాం, ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు పంపిస్తాం అన్నటువంటి ప్రగల్భాలు పలికినటువంటి నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతోంది? ఎవరి అకౌంట్కైనా రూపాయి ఇచ్చారా? మీరు రూపాయి వేసారా? ఇటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో ఒకటే చెప్తున్నాను సార్, అంటే బీజేపీకి సంబంధించిన వ్యక్తి నిన్ననే జైలు నుంచి ఆయన బయటకు వస్తే రాబర్ట్ రామీ గారు ఎవరు, ఆయనకి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఆయన Z+ కేటగిరీ ఇచ్చి ప్రభుత్వం డబ్బుతో వేలాది మంది తరలించి తీసుకొస్తే ఆయన మీద ఉన్న అలిగేషన్లు ఏంటంటే చాలా మంది మా ఆడవాళ్ళందరూ కూడా లోపరుచుకుని వాళ్ళ మీద ఇచ్చారు. దేశం అంతా అల్లకల్లం అయిపోయినటువంటి అభియోగం ఉన్న వ్యక్తిని ఈ రోజున ఒక రాట్లోకి తీసుకొచ్చారు జైలు నుంచి. మీరు అంటే మీరు చేస్తే తప్పులేదు, ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం తప్పు. మనం చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఒకటే చెప్తాను రవి గారు, ఒకటి ఎవరు మారుతారో వాళ్ళు వ్యక్తిగతం మానేయండి. ఉన్నోళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడరు. మేము స్ట్రాంగ్ ఉంటాం. స్ట్రాంగ్ గా రేపు 2029లో ఎలగాలన్నది ప్రణాళికలు చేసుకుంటున్నాం. క్యాడర్ కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. మరి ఆ రకంగా చూసుకుంటే టీడీపీ పార్టీ అయిపోయింది. 23 సీట్లు వచ్చినప్పుడు చచ్చిపోయింది అన్నారే, మరి చచ్చిపోలేదే. ఈ రోజున కంబ్యాక్ అయ్యి 135 స్థానాల్లో గెలిచే స్థాయికి వచ్చింది కదా. ఒంటరిగా పోటీ చేయలేని, ఒంటరిగా పోటీ చేస్తే దమ్ము ధైర్యం లేనటువంటి పార్టీ ఒక పక్క టీడీపీ పార్టీ. అరే నాకు ఎవరు సపోర్ట్ లేకపోతే ఎలక్షన్ లో పోటీ చేయలేనని బాధపడే పవన్ కళ్యాణ్, ఎవరో సపోర్ట్ చేయకపోతే నేను ఎమ్మెల్యే కూడా అవలేనే అని బీజేపీ పార్టీ. ఎంత ధైర్యంగా ఉంటే 40% ఓట్లు సార్. ఒంటరిగా పోటీ చేస్తే 66 సీట్లు వచ్చినాయి, ఒంటరిగా పోటీ చేస్తే 151 వచ్చినాయి, ఒంటరిగా పోటీ చేస్తే 11 సీట్లు వచ్చినాయి.
మీ ఎక్కడ భయపడం ఎక్కడ లక్ష్మణ్ గారు వాళ్ళు కూడా భయపడి అలా అనుకుంటే మరి టీడీపీకి 134 సీట్లు వచ్చినాయి కదా సార్. అదంటే దాని పవర్ ఏం తగ్గిపోయింది అనుకుంటున్నారా? సార్ పార్టీ నుంచి వ్యక్తులు వెళ్ళిపోయినంత మాత్రం ఒక 4-5 నాయకులు వెళ్ళిపోయినంత మరి ఆ లెక్క ప్రకారం మీరు అన్నట్టుగా మరి టీడీపీకి మరి రావద్దు కదా అసలు. టీడీపీ రావద్దు కదా. ప్రతిపక్షంగా 10 సంవత్సరాలు పోరాటం చేశారు, అధికారం 5 సంవత్సరాలు, ఈ 15 సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాజకీయం చేశారు. రైట్ ఒకటే మాట్లాడుకుందాం సార్, 2014 నుంచే మాట్లాడుకుందాం. 2014 వచ్చి మొట్టమొదటి సీఎం చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి, రెండో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కదా. మీ హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, మీ హయాంలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, మీ హయాంలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టించారు, మీ హయాంలో పోలవరం కట్టారా, మీ హయాంలో అమరావతి రాజధాని కట్టారా? మరి మీ హయాంలో ఎన్ని తీసుకొచ్చారు సార్? కాదు మీ హయాంలో ఎన్ని తీసుకొచ్చారు? మీ హయాంలో ఎన్ని తీసుకొచ్చారు ఈ రోజు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది మేమే కదా. మీ హయాంలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? మీ హయాంలో ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? మీరు అయినా సక్రమంగా చేస్తుంటే లక్ష్మణ్ గారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం, మెడికల్ కాలేజీలు కట్టించాం, లక్ష్మణ్ గారు పోర్టు సార్ చెప్పేది వినండి సార్. 5 ఏళ్లలో విధ్వంస రాజకీయాలు చేసి 5 ఏళ్లలో దోచుకున్న వినండి, మీరు ఓడిపోయారు. సంబంధించి నడుస్తూ మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు. లక్ష్మణ్ గారు ఫాలో అవుతూ మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు, కానీ మీ కొత్త పరిపాలన ఎక్కడ మొదలట్లేదే. లక్ష్మణ్ గారు కొనసాగిస్తూ ఉన్నారు. లక్ష్మణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు ఏంటంటే నేనేమంటానంటే సరే ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. ఇప్పుడు ఆ జిత్వాని అంశం మీద మాట్లాడండి, ఎందుకంటే మీ సమయం అయిపోయింది. మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, సెంటర్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇప్పుడు ఏదైతే మరి హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి కదంబరి జత్వాని గారి గురించి మాట్లాడదాం. అవును, కదంబరి జత్వాని గారు ఆవిడేమో ఆధార్ కార్డు మీద 39 ఉన్నాయి, పాస్పోర్ట్ మీద 30 సంవత్సరాలు ఉన్నాయి. మరి వేరే దగ్గర ఏమో నటాసా అనే వేరే రాష్ట్రంలో ఇలాగా చూస్తే 23 రాష్ట్రాల్లో ఆవిడ మీద కేసులు ఉన్నాయి. అరే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హనీ ట్రాపింగ్ ద్వారా ఎవరైతే ఐ ప్రపోజల్స్ ఉంటారో, పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ ఎవరైతే బిజినెస్ మెన్స్ ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేయడం, ఒక హోదా గల వ్యక్తుల్ని టార్గెట్ చేయడం, వాళ్ళ హనీ ట్రాపింగ్ గురి చేయడం, వాళ్ళ వలపలుచుకోవడం, వాళ్ళతో ప్రామాయణం నడపడం, వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర డబ్బు దండుకోవడం. సేమ్ ఇలాగే కదా మీరు హనీ ట్రాపింగ్ ద్వారా కదా మీరు అన్నటువంటి జిందాల్ గారి మీద నన్ను రేపు చేశారని కేసు పెట్టింది మీరే కదా. మరి అంతా కేసు పెట్టినప్పుడు మీరు ఎందుకు అక్కడ పోలీసు వ్యవస్థ ఎందుకని వెళ్ళలేదు? దేనికి యాక్షన్ తీసుకోవాలి? మీరు ఎందుకు ఆ ముందుకు తదుపరి యాక్షన్ ఎందుకు తీసుకోవాలా? అంటే ఇది ఫేక్ గా ఆవిడ పెట్టింది కేసు. అంటే ముందుగానే ఆవిడకి అర్థమైపోయింది, పెద్దవాళ్ళతో మనం పెట్టుకున్నా రేపొద్దున మనకి ఎలాగైనా ఇది అవుతుందని చెప్పి ముందుగానే ఎవరో లాయర్ సలహా తీసుకుని కేసు పెట్టినట్టుంది. ఈ రోజున జిందాల్ గారు తలుచుకుంటే 2000 కోట్లు పెట్టి ఈ కేసును ఆ కేసు ఆయన మీద లేకుండా చేయవలసిన అవసరం ఉందని సార్. బిర్యానీ పొట్లానికి 10 రూపాయలకి చంపేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఒక 10 రూపాయలకి బిర్యానీ పొట్లానికి కత్తిచ్చారని చెప్పారంటే చంపేసిన వాళ్ళు ఉన్నారు దేశంలో, రాష్ట్రంలో. 2000 కోట్లు పోగొట్టుకుంటారు ఆయన. మీరు చెప్పాల్సినది కాదండి, గతంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అమ్మాయిలు పోయారు, వెళ్ళిపోయారు, పారిపోయారు అని ఈ కథ ఎందుకు వాళ్ళ చేతికి చెక్కలేదు? అది మీరు అడగాలి. అది అడగకుండా ఏదో అడుగుతున్నారంటే అప్పుడు ఎందుకు మిస్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు చేతిలోకి వచ్చింది? అవునండి, అదేంటండి ఇండియా విషయం కూడా చెప్తా సార్. అసలు ఎవరు ఈ జత్వాన గురించి అంత ఇంట్రెస్ట్ ఏంటి వీళ్ళకి? మన రాష్ట్రం కాదు, ఆడపిల్ల కాదు, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 12 సంవత్సరాల ఒక వికలాంగరాల పైన చేస్తే మన 3 రోజులు అవుతోంది. దీని మీద మీడియా ఛానల్ రాలేదే, అత్యాచారం చేసిన లక్ష్మణ్ గారు ఒక మాట వినండి. ఇప్పుడు సరే మీరు అన్నది ఓకే కరెక్ట్, కానీ మరి ఈ కుక్కల విద్యాసాగర్ గారు న్యూడ్ ఫోటోలు ఎందుకు చూపించాలి? ఈ ఇష్యూలో ఆయన పాత్ర ఏంటి అసలు?
నేను చెప్పేది వినండి సార్, అదే సార్ నేను అదే చెప్తున్నా. కుక్కల విజయసాగర్ గారితో 2009 నుంచి వాళ్ళకి ఏ రకంగా మరి ఈవిడికి ఆయనకి ఏ రకంగా కనెక్టివిటీ అయింది అనేది ఆయనే చెప్పాలా. ఆయన ఏమంటున్నాడు 2009 నుంచి కూడా నన్ను ఆవిడ ఈ రకంగా హింసిస్తూ ఉంది, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది, 1 కోటి లక్షల రూపాయలు నేను ఆవిడకి మరి బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాను, నన్ను ఈ విధంగా నేను ఆవిడ ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి దీనికని పోలీసులు తీసుకొచ్చి విచారణ చేసి ఉండొచ్చు. నేనేం చెప్తానంటే ఈ రోజున ఫోటోలు తీసి సార్ నేను ఒక విధంగా చెప్పాలంటే అన్ని ట్రాఫికంగా నేను గురయ్యేవాడిని. నాకు అన్న కాల్స్ పోలి వీడియో కాల్స్ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే కెమెరా మీద చేయి పెట్టి సార్ నిజం చెప్తాను, ఎంతవరకు నేను ఓపెన్ చేయాల, కెమెరా మీద చేయి పెట్టి కాల్ అటెండ్ చేసేవాడిని. చేస్తే ఇంకేంటి ఇలా వెంటనే ఫోన్ కట్టేసేవాడిని. అంటే అన్ని ట్రాపింగ్ కి ఈ మధ్యన ఎలా జరుగుతుందంటే సో ఇప్పుడున్నటువంటి సైబర్ దీంట్లో ప్రతి ఒక్కరికి కాల్ చేస్తూ ఉన్నారు, ఎవరొకరు బుట్టలు పడతారని. మనకి ఒక మెసేజ్ వస్తుంది, సార్ మీకు 5 లక్షల లోన్ కావాలా, అయితే దీని మీద క్లిక్ చేయండి అంటాం. మనం క్లిక్ చేయగానే వాడు పాస్వర్డ్ అడుగుతాడు, మన పాస్వర్డ్ చెప్పగానే మన అకౌంట్ లో కానీ అధికార బలంతో లక్ష్మణ్ గారు సైబర్ క్రైమ్స్ లక్ష్మణ్ గారు ఒక మాట వినండి. ఇప్పుడు అధికార బలంతో మరి దాదాపుగా 45 రోజులు మరి ఆమెను హింసించడం కరెక్ట్ కాదంటారా, లేకపోతే దాన్ని అందులో నిజం లేదంటారా? ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా నిజ ఆ పోలీసులే సపోర్ట్ చేశారు సార్ ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏసీలా, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైలు వేసేలా ఎందుకు వేశారు? ఎవరైనా 16 నెలలు బెయిల్ అవ్వకుండా ఆపుతారా? చంద్రబాబు నాయుడు గారికి 54 రోజులకి బెయిల్ ఇస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలా? అలాగే పోలీసులు విచారణ జరిగేటప్పుడు, పోలీసులు నిజ నిర్ధారణ చేసేటప్పుడు కొంత టైం తీసుకుంటారండి. అది ఎన్ని రోజులు ఉంచారండి ఆవిడ చెప్తా ఉంది. అసలు ఎంత ఉంచామని వీళ్ళు చెప్పాలి కదా. అసలు అక్కడ ఏం జరిగింది, సినారియో ఏం జరిగింది ఈ రోజున పోలీస్ కమిషనర్ కి ఆవిడ మాట్లాడుతుంది కాబట్టి నిజ నిర్ధారణ ఏంటంటే బయటకు వస్తుంది. ఈ కేసు ముందుకెళ్ళడానికి ఈవిడ చెప్పింది ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి అని తెలుసుకొని ముందుకెళ్తారు. కాబట్టి పలుపోసులు చేయడానికి టీడీపీ ఒక చక్కనైన అద్భుతమైనటువంటి మణిసారు అయితే మణిరత్న గారు తీయవలసిన సినిమా తలకి కథ ఇది.